మేనల్లుడు అంటే ఏమిటి? మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని జనపదులు పాటలు పాడుతుంటారు. మనవలంటే తాతలకి ప్రీతి. మేనమామ అంటే చాలట మేనల్లుడితో ఆడుకుంటాడు. ఎంత పండితుడైనా సరే ఆ మేనల్లుళ్ళని చూసేటప్పటికీ వాళ్ళతో ఏదో వికారం, ఏదో ఒక వెర్రి మాట మాట్లాడాలనిపించేస్తుంది. వేసి వాడితో ఆడుకుంటూ ఉంటాడు. ఆడుకుంటుంటే ఆఖరికి వాడు మాయ నోర్ముయ్యి అంటాడు. అన్న తర్వాత వీడికి ఎంత సంతోషంగా ఉంటుందో. అదేమిటో మరి ఆ మేనమావ పోస్ట్లో ఉండేటప్పటికి అలా అనాలనిపిస్తుందో ఏమిటో, అలా వెటకారమాట అదో సంతోషం ఏమిటో, ఆ ప్రేమ చిత్రంగా ఉంటుంది. అలా మీరు ఎలా చెప్పగలిగారని మీరు నన్ను అడగచ్చు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. మా గృహప్రవేశానికి మా చెల్లెలి కొడుకు మా చెల్లెలి కుటుంబంతో వచ్చింది. వాడు ఇంత ఉంటాడు, చిన్నవాడు. వాడి పేరు శ్రీహరి. వాడి పేరుని బట్టయినా నేను గౌరవించద్దు. వాడిని 10 మాటలు అస్తమానం అనేవాడిని. గృహప్రవేశానికి చాలామంది పిల్లలు వస్తారా, నీకు కూడా పెళ్లి చేసేస్తాను కొత్త ఇంట్లో, నీకు నచ్చిన పిల్లని చూసుకోరా అంటుండేవాడిని ఉట్టినే సరదాకి. వాడు విని అన్నాడు, మాయా నాకు పెళ్ళేను మాయా, మాయా నాకు పెళ్ళేను మాయా అన్నాడు. 10 మాటలు 11వ మాట అన్నాడు, మాయ ఏంటి అస్తమానం పెళ్ళంటావు, నోరు ముయ్యి అన్నాడు. నాకు ఎంత సంతోషం వేసిందో, నాకు పెద్ద సన్మానం చేసినంత ఆనందం వేసేసింది నాకు. ఎందుకు అలా? అదేమిటండి అలా మేము కూడా అనమని అనకండి అలా. ఎందుకంటే మేనమావల ముద్దు మేలైన ముద్దు, అదో ముద్దు అంతే. మేనమావలకి మేనల్లుళ్ళు అంటే అదో సరదా. అందుకని ఎంత మాట అంటుందో చూడండి. ఉత్తర చెల్లెలి కోడల, నీ చెల్లెలి యొక్క కోడల్ని, నీదు మేనల్లుడు నువ్వు మేనమావవి, ప్రేమతో చూడవలసిన వాడివి. నిర్హేతుకం ఆ ప్రేమకి అర్థం ఉండదు మేనమావ ప్రేమకి. నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. ఆ శత్రువు ఎవరో నాకు తెలియదు, కానీ వేసేశాడు బాణం, లోపలికి వెళ్ళిపోతోంది, అది పిండాన్ని చెనకైపోతోంది. శత్రువుల చేత హతుడయ్యను సంపులారవిందలోచన, తామర పువ్వుల వంటి నేత్రములున్నవాడా, నువ్వు కన్ను విప్పి ఇలా చూస్తే శత్రువు మడిసిపోతాడే, అటువంటి వాడివి. సంపులారవిందలోచన, భళ్ళాగ్ని నంచి, అగ్నిహోత్రంలో ఉంది బాణం. నాకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో, ఈ బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కడుపు నిప్పి, కడుపుతో నిప్పితో ఉన్నవాడికి తెలుస్తుంది. బా కాస్త ఓర్చుకోవే అంటే, అది ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఏమిటి ఓర్చుకోవడం, చచ్చిపోతుంటే కడుపు నిప్పితో ఉంటుంది ఆవిడ. అందుకని భళ్ళాగ్ని నుంచి అగ్నిహోత్రం దహించేస్తోంది లోపల. శిశువు బ్రతికింపగదే, ఆ కడుపులో ఉన్న పిండాన్ని రక్షించవా కృష్ణ అని శరణాగతి చేసింది. ఈ పద్యంలో ఉన్న రహస్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా? నేను త్యాగరాజస్వామి వారి కీర్తనల గురించి తల్లి పెద్దాడ సూర్యకుమారి గారు ఇక్కడ పాడుతున్నప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ఒక మాట అన్నా. ఎప్పుడూ ఇలా చేతులు కట్టేసుకుని బిగిసిపోయి భగవంతుణ్ణి చూసి అయ్యి బాబోయ్ మీరెంత వారండి బాబు, నేనెంత వారండి బాబు అనడం కాదయ్యా. చిన్న చొరవ ఉండాలి భగవంతుడి దగ్గర. ఉన్నప్పుడే దానికి ఒక పరిపూర్ణత ఉంటుంది ఆ భక్తికి అన్నాను. భగవంతుడితో అనుబంధం పెంచుకోవాలి. ఈశ్వరుడిగా ఈశాన్యంలో ఎందుకు పెడతారో, ఈశాన్యం పూజ గదిలో కూర్చుంటే ఏమవుతుందో భాగవతంలో ఇంద్రుడు కానీ, ఇంద్రుడు పరిగెడతాడు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఈశాన్యం వైపు.